దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 8వ తేదీ ఏప్రిల్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు శ్రమల కాల ధ్యానము అనే కంటే సిలువలో వేలాడుతూ యేసయ్య వారు పలికిన 4వ మాట ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. నా దేవా నన్నేలా విడనాడితివి. కీర్తనలు 22:1. నా దేవా నన్నేలా విడనాడితివి. పూర్తి వచనము, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినుక నీవేళ దూరముగా ఉన్నావు. ఇది మాట. అయితే ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Psalms 22:1. My God, నా దేవా, why have you abandoned me? అంటే నన్ను ఎందుకు forsaken me అనొచ్చు. ఇంకా చాలా మాటలు ఇక్కడ రాయబడింది. abandoned me, abandon అంటే విడిచిపెట్టబడుట, దూరము అయుట, వెడలిపోవుట మనం నేర్చుకుందాం. Why are you so far? నీవు నాకు ఎందుకు దూరం అయిపోయావు? Why are you so far away when I groan for help? నేను నీ కోసము అంతగా సహాయం కోసం మొర్రపెట్టగా నాకు ఎందుకు అంతగా నీవు దూరం అయిపోయావు? ఇది ఒక ప్రశ్నగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అయితే ఈ యొక్క ఏమని రాయబడింది? విడనాడుట అన్న పదానికి అజాబ్ అంటే టు లీవ్, అబాండన్, లెట్ గో, పర్మిట్ అంటే అవకాశం ఇచ్చుట, సరే వెళ్ళు. రెండవది వదిలిపెట్టుట, విడిచిపెట్టుట. ఇంకా చెప్పాలంటే ఒంటరి చేయుట. కనుక ఈ యొక్క హెబ్రూ పదానికి గ్రీకులో 2 రాశారు వాళ్ళు. ఏమిటి అది? ఎక్కాటలేపో అంటే టు లీవ్ బిహైండ్, ఫర్సేక్ అంటే విడిచిపెట్టేయట, వదిలివేయట, త్రోసివేయట, ఇంకా విసిరివేయుట. అంటే ఇంకా నీకు నాకు సంబంధం లేదు అని తెగతెంపులు మొట్టమొదటిది. రెండవది ఏమిటంటే అఫేమి. ఈ మాటకి అర్థం ఏంటంటే టు సెండ్ అవే, దూరముగా పంపివేయుట. లీవ్ అంటే విడిచిపెట్టేయట. ఇక ఫర్గివ్, క్షమించుట. అంటే ఇన్ని పదములు ఎందుకు వాడుతున్నారు అంటే ఇక్కడ మనము చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, టు టేక్ అవే ద ఫేవర్ అంటే కృప నుంచి దూరము చేయుట, అంటే దేవుని సమాధానము దూరమైపోవుట. కనుక ఇన్ని భావాలు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. అయితే ఈ కీర్తనలో మనము కొన్ని స్టేట్మెంట్స్ చదివితే, ఈ కీర్తన 22లో ఏమని రాస్తున్నాడు దావీదు? మరి ఈ కీర్తన అభిషిక్తుని కీర్తన, మెసియానిక్ ప్రాఫెసీ. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఈ కీర్తన నెరవేర్పు మనము చూడగలుగుతున్నాం. అంటే మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు. కనుక జాము, ఉదాహరణకి మన యొక్క క్యాలెండర్ అర్ధరాత్రి 12 గంటల నుంచి నెక్స్ట్ డే midnight 12 వరకు ఒక 24 గంటలుగా ఇంగ్లీష్ క్యాలెండర్ కాల్కులేట్ చేయబడుతుంది. అయితే ఈ హెబ్రూ క్యాలెండర్ అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను. కనుక సాయంకాలం 6 గంటల నుంచి మరుసటి దినము ఆ యొక్క, అంటే ఎలా చెప్పచ్చు, సాయంత్రము 6 నుంచి ఉదయము 6 వరకు రాత్రి అయితే, ఉదయము 6 నుంచి సాయంత్రము వెలుగు వరకు పగలు. ఉదయము 12 గంటలు, రాత్రి 12 గంటలు. ఈ విధముగా జాము అంటే మరి మొదటి 3 గంటలు, 3 నుంచి 6, 6 నుంచి 9 అంటే 4 జాములు ఉదయకాలము, 4 జాములు రాత్రి కాలము సూచిస్తారు. కనుక ఇక్కడ ఇంచుమించు 3 గంటలప్పుడు, మరి ఇదే సమయము మనకి యెరూషలేము దేవాలయమునకు ఇంచుమించు పగలు 3 గంటలకు
కనుక 3 గంటల ప్రార్థన తెల్లవారుజామున చాలా ఉజ్జీవమైనది అని చెప్తూ ఉంటారు. ఆ యొక్క రేయి మొదటి జామున అన్నప్పుడు ఇంచుమించు 4వ జామున యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క సముద్రము మీద నడిచి శిష్యుల దగ్గరికి వచ్చినట్లు చూస్తున్నాం. అక్కడి నుంచి తీయబడింది. నీ యొక్క శ్రమల కాలంలో నీవు కొట్టుకుని పోతున్నప్పుడు, తుఫానులు వరదలు వచ్చి నిన్ను ముంచి వేస్తున్నప్పుడు, యేసు క్రీస్తు ప్రభుల వారు నీ యొద్దకు సహాయము కోసము వచ్చే సమయము, శిష్యుల దగ్గరికి యేసు ప్రభుల వారు రాత్రి 4వ జామున సహాయం కోసము ఆయన నడిచి వస్తున్నట్లు ఆ సముద్రము మీద మనము చూడగలుగుతున్నాం. కనుక తెల్లవారుజామున 3 గంటలకి ప్రాధాన్యత ఇక్కడి నుంచి తీవ్ర. రేయి మొదటి జాము అంటే ఆ యొక్క సాయంకాలం 6 నుంచి 9 వరకు మొదటి జాము. అయితే ప్రభువునందు ప్రియులరా, ఈ రోజున ఇక్కడ మనము మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ప్రభుల వారు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా, ఏల్ అంటే దేవుడు, ఏలి అంటే నా దేవుడు అని, కనుక చెయ్యి విడిచితివి అని అర్థము. అయితే అక్కడ నిలిచి ఉన్నవారు ఏలియాను పిలుస్తున్నాడు అని వారు చెప్పినట్లు మనము చూస్తున్నాం. కనుక ప్రభువునందు ప్రియులరా, ఆ మాటని కూడా వాళ్ళు అపహాస్యం చేసి ఏలియా వచ్చి రక్షిస్తాడేమో చూద్దాము అని చెప్పి వారు అక్కడ అపహాస్యం చేసినట్లు చూస్తున్నాం. ఇదే మాట అంటే అది గ్రీకు, అక్కడ మత్తయి గారు రాశారు. ఈ మార్కు సువార్త 15:34లో 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామ సబక్తాని, ఎల్ హాయి అంటే నా దేవా, అరమాయిక్లో ఈ మాటకి అర్థము లామా సబక్తాని, ఎందుకు సబక్తాని విడిచిపెట్టావు. కనుక ప్రభువునందు ప్రియులరా, ఇప్పుడు కీర్తన 22 మనము చూస్తే ఇక్కడ భక్తుడు దావీదు ఏమని రాస్తున్నాడు? నా దేవా నా దేవా. ముందు వెనక్కి చూడడానికి ఏముండదు. కారణం ఏంటంటే ఇది కీర్తన. అయితే ఇదే మనము ఒక అధ్యాయం చదివామనుకోండి, ముందు అధ్యాయము తర్వాత అధ్యాయం చదవాలి. ఇది కీర్తన కనుక దావీదు స్తుతిస్తున్నాడు దేవుణ్ణి. ఏ విధముగా? కాబట్టి ఇక్కడ ఆయన పదాలు కూర్చొని తన జీవిత అనుభవాలు కూర్చుకొని, ఎప్పుడూ కూడా దండగా కూర్చబడాలి అంటే ఆ విడి పువ్వులు పాదాల దగ్గర వేస్తారు, కానీ పువ్వు ఆ దారము సూది ఆ పువ్వు గుండా గుచ్చితే తప్ప దండగా కట్టబడదు. నీవు నేను మన జీవిత అనుభవాలు ఒక పూదండలాగా మారాలి. బూడిదకు ప్రతిగా పూదండ రావాలి అంటే నీవు అనుభవాల గుండా వెళ్ళాలి. ఇక్కడ నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, మరి ఇక్కడ నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, ధర్మశాస్త్రములకు కుడివైపున గాని ఎడమ వైపున గాని తొలగకుము అని చెప్పిన దేవుడు ఎందుకు విడిచిపెడుతున్నట్లు అని అంటే, ఇక్కడ ప్రశ్న మనం చూసినప్పుడు, ఆదామా ఆదామా నన్నెందుకు దూరం పెట్టావు, ఆదామా నీవెక్కడా అని దేవుడు వెతుక్కుంటూ ఆ రోజున ఏదెను తోటలో ఆ కేక, గెత్సెమనే తోటలో ఈ కేక, ఆ గొల్గొత కొండపైన ఈ కేక, ఆ యొక్క తిరిగి ఆ యొక్క తోటలో ఆయన సమాధిలో వేసిన కేక దేవుని నుంచి దూరము చేట ఎంత గొప్ప కీడుని తెస్తుందో తెలుసా? మీరు చిన్న చిన్న ప్రార్థన విషయాలు అడుగుతున్నారు, కానీ మొట్టమొదట రాజ్యమును నీతిని వెతికిడి, అప్పుడు ఆయన తన రాజ్యము నీతి కోసము నేను విడవబడుటకు వచ్చి తిని అని
తెలిసినా కూడా ఆ విడువబడిన అనుభవంలో నేను నడిచి వెళ్ళాను. ఎలా ఉంటుంది అంటే, రక్షింపక నా ఆర్తధ్వని వినుక నీ వేళ దూరం, దేవుడు దూరం అయిపోతాడు, మనుషులందరూ దూరం అయిపోతారు, ఒంటరి వాడు అయిపోతావు. కానీ నువ్వు నమ్మిన సిద్ధాంతం విడిచిపెట్టకూడదని కాదండి, ఆయన నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. కొంతకాలం ఓర్చుకుంటావా? కొంతకాలం ఈ లోకానికి సాక్ష్యము చూపించబోతున్నాను. అక్కడ పగలు 3 గంటలు అని ఎందుకు రాయబడిందో తెలుసా? ఆయన రాత్రి సమయమందు దొంగ వలె ఒక బందిపోటును పట్టుకున్నట్టు పట్టుకున్నారే. ఎన్నోసార్లు మీరు అడుగుతున్నారే, ఏ విధముగా 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడని. ఇక్కడ జాములు మనము చూడాల. ఏ విధముగా జాము 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 అంటే, మొదటి జాము అయినా కూడా చాలు. అది అంటే అక్కడ తెల్లవారుజామున అని రాయబడి ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, ఆయన పునరుద్ధానుడయింది కూడా తెల్లవారుజామున. కనుక తెల్లవారుజామున ప్రార్థన అంత విలువైంది. ఇక్కడ ప్రభునందు ప్రియులారా, ఇక్కడ భక్తుడు రాస్తూ, నా దేవా పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండట్లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టబడిన అంటే, స్తుతించి ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడైనడు. అయితే ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ ఎంతగా చెప్పుతూ తనని తాను నిందించుకుంటున్నాడంటే, నేను నరుడను కాను పురుగును. అంటే దేవుడు విడిచిపెట్టబడినప్పుడు నరుడు పురుగుగా ఎందుకు? ఆ రోజున ఆదాము చేసిన పాపం వలన ఆ యొక్క పాము పురుగు వలె భూమి మీద పట్టుతో నాకింత అదే నడిచి వెళ్ళిందే, పాకిందే. మరి ముండ్ల పొదలు గచ్చ పొదలు వచ్చినాయే, ఆ ముండ్లు ఆయనకి తల మీద కిరీటం అయింది. ఇక్కడ నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడిన వాడును. కనుక పెదవులు విరిచి అపహాస్యమునకు అప్పగింపబడిన ఈ సమయాన్ని బట్టి అది ఒంటరి వాడవైపోయావు అని. అంటే శ్రమ వస్తుంది, కానీ సహాయము చేయడానికి ఒక్కడు కూడా నీ దగ్గరికి రాడు. నిన్ను చూస్తే పాపం అనిపించేటట్లుగా, నీ వైపు చూస్తే ఎవరో ఏదో పోగొట్టేస్తారన్న విధంగా, అంటే ఎలాగ ఇమిడిపోతున్నాడు దేవుని యొక్క ప్రతిరూపంలో నా యేసయ్య. అంటే నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. అంటే ఆ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు, ఆ అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఎప్పుడైతే యేసయ్య హృదయము అంతరంగము కరిగిపోయిందో, కరిగిపోవడానికి ఇష్టపడతావా? విరిగి నలిగిన హృదయాలు ఆయనకి ఇష్టమైన బలియాగాలు. నీ అంతరంగం మైనం వలె కరిగిపోవాలా? అప్పుడే వెలుగునిచ్చే దీపంగా నువ్వు మారగలుగుతావు. ఎలా ఉంది అంటే, బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె అయిపోతుంది, నాలుక దవడను అంటుకుని ప్రేతల భూమిలో పడవేసి ఉన్నా. ప్రేతల భూమిని కుక్కలు నన్ను చుట్టుకుని, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించున్నారు, నా చేతులు, నా పాదము, నా ఎముక. ఇక్కడ మొత్తం శిలువ శ్రమల ధ్యానం. కానీ మీకు చెప్పవలసిన రీమా వచనము ఏంటో తెలుసా? 24వ వచనాన్ని బట్టి దేవుని స్తుతించు. బాధపడు వాని బాధను తృణీకరించేవాడు కాదు, అసహ్యపడేవాడు కాదు, ముఖము దాచిపెట్టేవాడు కాదు, మొర్ర పెట్టగా ఆయన ఆలకించేవాడు. మరి దేవుడు ఎలా వదలలేదు? దేవుడు తన శక్తినంతా ఇచ్చాడు, తన కృపనంతా ఇచ్చాడు, తట్టుకునే శక్తిని ఇచ్చాడు. కానీ అవన్నీ ఇస్తే ఎలా కుదురుతుంది? బలియాగం ఎలా అవుతుంది? వధించబడిన గొర్రె పిల్లగా మారాలి అంటే ఆయన మానాన్న ఆయనకు అప్పగించడానికి కారణం ఏంటో తెలుసా? తనంతట తాను ఈ బలియాగము చేయాలి, కానీ ఎవరి బలవంతం చేత,
దేనో ఆశించి కాకుండా ఏ రోజునైతే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నేను నడిచి వెళుతున్న మార్గము నమ్మదగినది అని విశ్వాసముంచి ఆ కార్యం చేస్తామో అది దేవునికి బలియాగం అవుతుంది. ఏ రోజునైతే నిన్ను నీవుగా సమర్పించుకున్న నీవు దేవుని రాజ్యం కోసం బలిదానము అవ్వడానికి ఇష్టపడుతున్నావా? అనేక మందిని బలి చేయడానికి ఇష్టపడుతున్నావా? సజీవ యాగంగా నీవు సమర్పించగలవా? ప్రాణాత్మ దేహములతో నీవు దేవుని స్తుతించగలవా? ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నీవు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడవు కాదేమో. నీవు అరచేతుల్లో చెక్కున్నావని, మేము అనేక సార్లు నీవు మమ్మల్ని మర్చిపోయి ఉన్నామని, నిందించిన వారుగా ఉన్నామని, చిక్కుముళ్ళు విప్పేస్తున్నామని, గొప్ప కార్యాలు నువ్వు చేస్తున్నామని, నిన్ను స్తుతించే వారముగా, నిన్ను ఘనపరిచే వారముగా చేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.